ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఐఆర్జీసీ తీవ్రంగా రగిలిపోతుంది. ఇప్పటికే ట్రంప్ను ఆయన భార్య మెలీనియా ట్రంప్ను హత్య చేస్తామంటూ ఇరాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ 20 ఏళ్ల కొడుకు బారెన్ ట్రంప్ను ఇరాన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వేర్ టు కిల్ బారెన్ ట్రంప్ అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇరాన్ స్టేట్ టీవీ ఛానల్ 3లో ఈ వీడియో ప్రసారమైనట్లు తెలుస్తుంది. అంతేకాదు, బారెన్ ట్రంప్ను టార్గెట్ చేసుకునే వ్యక్తులకు $10 మిలియన్ రివార్డ్ కూడా ప్రకటించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఇరాన్ నిజంగానే ట్రంప్ కొడుకును హత్య చేయబోతుందా? అది సాధ్యమవుతుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆగస్టు 24న ఇంటర్నేషనల్ మీడియాలో బారెన్ ట్రంప్ వీడియో గురించి కథనాలు వచ్చాయి. ఈ వీడియోను ఇరానియన్ స్టేట్ టెలివిజన్లోని ఛానల్ 3 ప్రసారం చేసిందని వెల్లడించాయి. దీని వెనుక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకి సంబంధించిన మీడియా ఉందని తెలిపాయి. దాదాపు 3 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. బారెన్ ట్రంప్ కదలికలను తాము మానిటర్ చేస్తున్నామన్నట్టుగా చూపించారు. అతను గతంలో వెళ్లిన ప్రదేశాలు ట్రంప్ టవర్, యూనివర్సిటీ క్యాంపస్ వంటి ప్రాంతాలను చూపించి అక్కడ ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి కూడా గ్రాఫిక్స్లో చూపించారు. ఇంతటితో ఈ వీడియో ఆగలేదు. బారెన్ ట్రంప్ ఆన్లైన్ వరల్డ్ను కూడా వారు ట్రాక్ చేశారు. ముఖ్యంగా ఎక్స్బాక్స్, డిస్కార్డ్, ఫీఫా గేమింగ్ అకౌంట్స్ గురించి ప్రస్తావించారు. అలాగే అతని సహచరులుగా పేర్కొన్న కొంతమంది వ్యక్తుల ఆన్లైన్ ప్రొఫైల్స్ను కూడా వీడియోలో చూపించారు. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్లెయిమ్స్ నిజంగా ఇరానియన్ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారమేనని ఇంకా అధికారికంగా తెలపలేదు. అంటే వీడియోలో చూపించిన ప్రతిదీ నిజమేనని మనం చెప్పలేం. ఈ వీడియోలో మరో సంచలన క్లెయిమ్ కూడా ఉంది. ఒక యువతి సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీని దాటి బారెన్ను వ్యక్తిగతంగా కలుస్తుంది. అక్కడి నుంచి ఈ సమాచారాన్ని అంతా సేకరించినట్లు వీడియోలో ఉంది. అలాగే బారెన్ తన సెక్యూరిటీ డీటెయిల్స్కు దూరంగా ఎక్స్బాక్స్ ద్వారా ప్రైవేట్ వాయిస్, టెక్స్ట్ కమ్యూనికేషన్ చేస్తాడని కూడా వీడియోలో చెప్పారు. ఈ క్లెయిమ్ను కూడా వెరిఫై చేయలేదు. అందుకే వీటిని ఫ్యాక్ట్స్గా కాకుండా ఇరానియన్ స్టేట్ మీడియా క్లెయిమ్స్గానే చూడాలి. ఇప్పుడు అసలు విషయం, $10 మిలియన్ రివార్డ్. వీడియో చివరిలో బారెన్ను లక్ష్యంగా చేసుకునే వ్యక్తులకు $10 మిలియన్ బహుమతి ఇస్తామనే సందేశం ఉంది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు 95 కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒక క్లారిఫికేషన్ తప్పనిసరి. ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా $10 మిలియన్ బౌండరీ ఫండ్ ఏర్పాటు చేసిందనే ఆధారం ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా బారెన్ తలపై 95 కోట్ల బహుమతి ప్రకటించలేదు. ఇరాన్ స్టేట్ టీవీలో ప్రసారమైన వీడియోలో మాత్రమే ఈ రివార్డ్ గురించి చూపించారు. అసలు బారెన్ ట్రంప్ గురించి ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ల ఏకైక కుమారుడే బారెన్. 2006 మార్చి 20న జన్మించిన బారెన్కు ప్రస్తుతం 20 ఏళ్ళు. ట్రంప్ కుటుంబంలోని 5 పిల్లల్లో అతనే చిన్నవాడు. అతని బాల్యం ఎక్కువగా న్యూయార్క్లోనే గడిచింది. తర్వాత వాషింగ్టన్ DC, ఫ్లోరిడాలో చదువుకున్నాడు. 2024లో ఆక్స్బ్రిడ్జ్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. బారెన్ తన తండ్రి ట్రంప్తో పోలిస్తే చాలా లో ప్రొఫైల్ పర్సనాలిటీ. రాజకీయాలలో ప్రత్యక్షంగా పెద్దగా కనిపించడు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలం కూడా అతని తల్లి మెలానియా బారెన్ ప్రైవసీని కాపాడేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 2024 ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్ సమయంలో బారెన్ పేరు ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా యువ ఓటర్లకు దగ్గరవ్వడానికి పాడ్కాస్ట్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వంటి వాటిపై అతను తన తండ్రికి సలహాలు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి బారెన్ను నిజంగా చంపడం సాధ్యమేనా? ఇదే ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న. వాస్తవానికి ప్రపంచంలో ఏ హై ప్రొఫైల్ వ్యక్తికైనా జీరో రిస్క్ సెక్యూరిటీ ఉండదు. కానీ బారెన్కు ప్రెసిడెన్షియల్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ అంటే కేవలం ఒకరిద్దరి బాడీగార్డ్స్ చుట్టూ నడపడం కాదు. సెక్యూరిటీ ప్లానింగ్, అడ్వాన్స్డ్ టీమ్స్, సెక్యూర్ ట్రాన్స్పోర్టేషన్, థ్రెట్ అసెస్మెంట్స్, కోఆర్డినేషన్ వంటి అనేక లేయర్స్ ఉంటాయి. అందుకే ఈ వీడియోలో సీక్రెట్ సర్వీస్ గురించి డీటెయిల్స్ చూపించడం సెక్యూరిటీ ఏజెన్సీస్కు సీరియస్ కన్సర్న్ కావచ్చు. అయితే వీడియోలో చూపించిన ఇన్ఫర్మేషన్ నిజమైన ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అంతేకాదు,
నిజమైన భద్రతా వ్యవస్థలోని సెన్సిటివ్ డీటెయిల్స్ను పబ్లిక్గా బయటపెట్టడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ వీడియో ఆధారంగా బారెన్కు సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని ఇప్పుడే చెప్పలేం. అయితే ఈ థ్రెట్ను కంప్లీట్లీ ఇగ్నోర్ కూడా చేయలేము. ఎందుకంటే ఐఆర్జీసీకి చెందిన మీడియా సంస్థ ట్రంప్ కొడుకు హత్యకు ప్లాన్ చేసేలా వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. మరి ఇది ఇరాన్ ఎందుకు చేస్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ను చూడాలి. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర రాజకీయ, సైనిక, ఆర్థిక ఉద్రిక్తతలు ఉన్నాయి. ట్రంప్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఇరానియన్ స్టేట్ లింక్డ్ మీడియాలో ఇలాంటి మెటీరియల్ రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ట్రంప్ భార్య మెలేనియా ట్రంప్ను టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి వీడియో బయటకు వచ్చింది. వేర్ టు కిల్ మెలేనియా అనే పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆమె న్యూయార్క్లో తిరిగే ప్రదేశాలను, సెక్యూరిటీ గురించి చూపించాయి. బారెన్ తన తండ్రి ట్రంప్తో పోలిస్తే చాలా లో ప్రొఫైల్ పర్సనాలిటీ. రాజకీయాలలో ప్రత్యక్షంగా పెద్దగా కనిపించడు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలం కూడా అతని తల్లి మెలానియా బారెన్ ప్రైవసీని కాపాడేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 2024 ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్ సమయంలో బారెన్ పేరు ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా యువ ఓటర్లకు దగ్గరవ్వడానికి పాడ్కాస్ట్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వంటి వాటిపై అతను తన తండ్రికి సలహాలు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి బారెన్ను నిజంగా చంపడం సాధ్యమేనా? ఇదే ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న. వాస్తవానికి ప్రపంచంలో ఏ హై ప్రొఫైల్ వ్యక్తికైనా జీరో రిస్క్ సెక్యూరిటీ ఉండదు. కానీ బారెన్కు ప్రెసిడెన్షియల్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ అంటే కేవలం ఒకరిద్దరి బాడీగార్డ్స్ చుట్టూ నడపడం కాదు. సెక్యూరిటీ ప్లానింగ్, అడ్వాన్స్డ్ టీమ్స్, సెక్యూర్ ట్రాన్స్పోర్టేషన్, థ్రెట్ అసెస్మెంట్స్, కోఆర్డినేషన్ వంటి అనేక లేయర్స్ ఉంటాయి. అందుకే ఈ వీడియోలో సీక్రెట్ సర్వీస్ గురించి డీటెయిల్స్ చూపించడం సెక్యూరిటీ ఏజెన్సీస్కు సీరియస్ కన్సర్న్ కావచ్చు. అయితే వీడియోలో చూపించిన ఇన్ఫర్మేషన్ నిజమైన ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అంతేకాదు, నిజమైన భద్రతా వ్యవస్థలోని సెన్సిటివ్ డీటెయిల్స్ను పబ్లిక్గా బయటపెట్టడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ వీడియో ఆధారంగా బారెన్కు సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని ఇప్పుడే చెప్పలేం. అయితే ఈ థ్రెట్ను కంప్లీట్లీ ఇగ్నోర్ కూడా చేయలేము. ఎందుకంటే ఐఆర్జీసీకి చెందిన మీడియా సంస్థ ట్రంప్ కొడుకు హత్యకు ప్లాన్ చేసేలా వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. మరి ఇది ఇరాన్ ఎందుకు చేస్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ను చూడాలి. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర రాజకీయ, సైనిక, ఆర్థిక ఉద్రిక్తతలు ఉన్నాయి. ట్రంప్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఇరానియన్ స్టేట్ లింక్డ్ మీడియాలో ఇలాంటి మెటీరియల్ రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ట్రంప్ భార్య మెలేనియా ట్రంప్ను టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి వీడియో బయటకు వచ్చింది. వేర్ టు కిల్ మెలేనియా అనే పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆమె న్యూయార్క్లో తిరిగే ప్రదేశాలను, సెక్యూరిటీ గురించి చూపించాయి. అంటే ఇది ఒక బారెన్ ఘటనగా చూడడం కంటే ట్రంప్ ఫ్యామిలీపై ఎస్కలేటింగ్ మీడియా థ్రెట్స్లో భాగంగా చూడొచ్చు. ట్రంప్పై నేరుగా బెదిరింపులు రావడం, మెలేనియాను టార్గెట్ చేయడం, ఇప్పుడు బారెన్ పేరు రావడం, ఇవన్నీ కలిపి చూస్తే ట్రంప్ ఫ్యామిలీని లేకుండా చేయాలని ఇరాన్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారంతో ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. బారెన్ ట్రంప్పై నిజమైన అసాసినేషన్ ఆపరేషన్ జరుగుతుందని ఆధారం లేదు. కానీ అతన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ వీడియోను అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీస్ సీరియస్ థ్రెట్గా పరిశీలించే అవకాశం మాత్రం ఉంది. ఈ వ్యవహారం తర్వాత అమెరికా ఎలా స్పందిస్తుంది? ఇరాన్ లింక్డ్ మీడియాపై చర్యలు తీసుకుంటుందా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని మరో ముప్పుగా చూస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.